మళ్ళీ పొగడాలని అయితే మాత్రం లేదు. అంటే కొంతమంది ఎవరిష్టం వాళ్ళకుంటది. ఇది వ్యక్తిగతంగా అని గాదు గానీ, మీరిచ్చి కూర్చొని మాట్లాడడం వల్ల ఆ! మీరు జనరల్‌గా జనాలకు తెలిసిపోయారు. అసలు మీరనే వ్యక్తి ఎవరికీ తెలియదు. సో, అనసూయ ఒక టాపిక్‌లో శివాజీ గారు సామాన్లు అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ టాపిక్ నుండి తనొచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఇంతమంది ఆడవాళ్ళు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు స్పందించకున్నప్పుడు ఓన్లీ ఆ మొక్కతే స్పందించడం వల్ల ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ రోజు ఒకవేళ ఆమె ఆ టాపికే మాట్లాడకపోతే ఈరోజు ఇంత టాపిక్ డిస్కషన్ గాదు అని జెప్పేసి నిన్న మొన్న జూసుకుంటే కొన్ని వార్తలు గూడా మనం జూడొచ్చు. అవును. అనసూయ అభిమానిగా మీరు రావడం జరిగింది. హ్మ్. ఎప్పుడు పెట్టుకున్నారు మీరసలు? అనసూయ అభిమానిగా ఎప్పుడయ్యారు మీరసలు? ఏ ఇయర్‌లో అయ్యారు? ఆమెను ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారు? ఆమె మిమ్మల్ని ఫాలో అవుతదా ఇన్‌స్టాలో? మీరు అనసూయ గారనేటువంటి ఆమె గురించి తెలుసుకుంటే మీరు గూడా అభిమానులయిపోతారు. మేము. హ్మ్. ఆల్రెడీ కొన్ని లక్షల మంది అభిమానులున్నారు అనసూయకి. హ్మ్. అందులో నేను ఒకడిని. హ్మ్. సంఘానికి ఏం అధ్యక్షుడు మీరు? ఆ! రీసెంట్‌గా కూడా అనసూయ గారు చెప్పారు. హ్మ్. తను ఫ్యాన్స్ అనేటువంటివి ఇష్టం ఉండవు అనేటువంటి అంటే ఫ్యాన్స్ అనే పదం ఇష్టం లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడటం జరిగింది. హ్మ్. ఆమె చెప్పిన మాటలు మేము ఆమె అట్లా గౌరవిస్తాం. అన్నప్పుడు మీకు కొంచెం ఇజ్జతి ఏం అంటే మీరు పెద్దవాళ్ళు నేననొద్దు. బట్ ఎందుకంటే మీరు లేడీస్ గురించి అంత గలీజ్‌గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గూడా మిమ్మల్ని మాట్లాడడం జరుగుతది. ఎందుకంటే మీరు మ్యారేజ్ అయింది. మీకు బాబు ఉన్నారని జెప్తున్నారు. కొన్ని విషయాలు సో ఏందంటే అలా గలీజ్‌గా ఏం మాట్లాడలేదండి. కొన్ని ఎడిటింగ్ చేసి అలా చేశారు. అంటే మీరు మాట్లాడినయి గాదవి. కొన్నిటికి మటుకు మనం ఒక సందర్భంలో మాట్లాడేవి కొన్ని ఎడిటింగ్ చేసి వేరే రకంగా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎడిటెడ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అందులో. ఓకే. పూర్తి స్థాయి కూడా కాదు. ఆ! ఇక్కడ అనసూయ గారు చెప్పుకుంటే మేము అనసూయ గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం. ఆ! మాకు ఓకే. అనసూయ గారి ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ అనసూయ అంత చెప్పిన ఘోరంగా విధంగా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం అనసూయ గారికి. ఆ! సో, అనసూయ గారు ఎప్పటినుంచంటే అనసూయ గారు ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుంచి తను పెరిగి పెద్దదయ్యి ఒక సినిమా ఫీల్డ్‌లో రావాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండటం, సినిమాలో ట్రై చేయటం. హ్మ్. కానీ ఈరోజు అందరికీ తెలుసు సినిమా ఫీల్డ్‌లో అవకాశాలు అందులో హీరోయిన్‌గా అవకాశం రావాలంటే తప్పనిసరిగా రికమెండేషన్ ఉండాలి. హ్మ్. రికమెండేషన్ ఉంటేనే సినిమా ఫీల్డ్‌లో హీరోయిన్‌గా గానీ, హీరోగా గానీ అవకాశం వస్తుంది. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. డైరెక్ట్‌గా హీరోయిన్ ఛాన్స్, డైరెక్ట్‌గా హీరో ఛాన్స్‌లు అనేవి రావు.